ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతాదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరూ తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎటువంటి ఇంకా పరిహారాలను పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది? వారి స్వాభావికంగా వాళ్ళు ఏ రకంగా ఉంటారు? వాళ్ళు శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రవణ నక్షత్రం, శ్రవణం అంటే ఏంటి? వినడం. కానీ శ్రవణ నక్షత్రం వారు చేయని పనే అది. వాళ్ళు వినరు, ఎవరి మాట వినరు, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు. అండ్ ఈ ప్రపంచంలో బద్ధకరత్న అవార్డు ఎవరికైనా ఇవ్వాలి అని అంటే వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇవ్వచ్చు. బద్ధకరత్న, జాతిరత్న బిరుదులు ఏమైనా ఉంటే వీళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకోసం అంటే వీళ్ళ జీవితంలో మెంటల్లీ వెరీ స్ట్రాంగ్, సైకలాజికల్లీ వెరీ స్ట్రాంగ్, అండ్ దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ప్లాన్స్. ప్రాబ్లమ్ సాల్వేషన్ మెథడాలజీలో వీళ్ళంతా 100% ఎవరు ఉండరు. దే ఆర్ వెరీ గుడ్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్ సాల్వేషన్ మెథడాలజీ. ఏ సమస్యకి ఏ పరిష్కారం చేయాలి, దేనికి ఎప్పుడు చెక్ పెట్టాలి, ఎవరిని ఎప్పుడు కదిలించాలి, ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలి వీళ్ళకు తెలిసినంత ఎవరికి తెలియదు. మంచి చాణక్య నీతి తెలిసినటువంటి వారు. కాకపోతే వీళ్ళు వేరే వాళ్ళ మాట వినరు. శ్రవణం అంటే వేరే వాళ్ళ మాటలు వినరు. ఒక ఒపీనియన్ వినడం కానీ, ఎవరైనా ఒక ఏదన్నా గైడ్లైన్స్ చేస్తున్నా అది వినరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జీవితంలో వీళ్ళు స్మార్ట్ వర్కర్స్, నాట్ హార్డ్ వర్కర్స్. హార్డ్ వర్క్ చేయరు, స్మార్ట్ వర్కే. కూర్చున్న చోట డబ్బెలా సంపాదించాలి వీళ్ళని అడగండి చెప్తారు. అప్పులు ఎలా చేయించాలి, అప్పు ఎలా రాబట్టాలి, అప్పుల వాడు ఫోన్ చేస్తే వాడిని ఎలా కన్విన్స్ చేసి వాడిని ఒక 3 monthsకి ఎంగేజ్ చేయాలి, వీళ్ళకి తెలిసినది ఇంకెవరికి తెలియదు. వీళ్ళ జాతకం అది, లక్షణం అది. ఈ సంవత్సరం మాత్రం శ్రవణ నక్షత్రం వారికి అద్భుతమైన రాజయోగం ఉంది. సిరి సంపదలు కలుగుతాయి, అప్పులు తీర్చేస్తారు, గృహయోగం కలుగుతుంది, రాజయోగం ఉంది. వీళ్ళ మాట పారుతుంది, వీళ్ళ యొక్క ఐడియాలజీ చాలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు, చాలా బాగుంది. కాకపోతే ప్రేయసి ప్రేమికులు, భార్య భర్తల మధ్యన మాత్రం గొడవలు వస్తాయి, తగాదాలు వస్తాయి. ఎందుకు వస్తాయనంటే ఇదిగో ఇదే ఈ ఐడియాలజీ బయట వాళ్ళ మీద పెట్టాలి, ఇంట్లో వాళ్ళ మీద పెడితే అట్లా పెట్టకూడదు కదా. ఇంట్లో వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళ మీద కూడా మీరు ప్లాన్లు వేస్తే దొరికిపోతారు ఎప్పుడైనా. బయట వాళ్ళ మీద ప్లాన్ చేస్తే అది అక్కడికక్కడికి క్లోజ్. కాబట్టి బయటది ఇంట్లోకి చేయకండి, ఇంట్లో దాన్ని బయట చేయకండి. సో రిలేషన్షిప్స్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మకర రాశి వారు. సో ఈ వీళ్ళ మకర రాశిలో కిందకి వస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే శ్రవణ నక్షత్రానికి మెయిన్గా ఏంటంటే వీళ్ళకి ధనయోగం అయితే సంవత్సరం చాలా బాగుంది. డబ్బును కాపాడుకోవడమే ముఖ్యం, కానీ డబ్బు అయితే వస్తుంది కానీ కాపాడుకోలేకపోతారు. ఇలా వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది, ఇలా వస్తుంది అలా. కాబట్టి నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మీకు ఏమైనా రుణాలు ఏమైనా ఉంటే, అప్పులు ఏమైనా ఉంటే తీర్చేసుకోండి. ఈ సంవత్సరం అప్పులు మొత్తం తీర్చే బాగుంటుంది.
సో ఇంకా పరిహారం వస్తే కనుక మీ జన్మ నక్షత్రంలోనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఎందుకోసం అంటే మీకు ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారిని శ్రవణ నక్షత్రం రోజే దర్శనం చేసుకోండి. అలా ప్లాన్ చేసుకోండి. అంటే ఏలినాటి శనికి కూడా ఏమైనా ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేయించుకోమంటారా? ఏలినాటి శని ప్రభావము బాగా ఉంది. అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఇంకా సంవత్సరంన్నర, ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది వీళ్ళకి ఏలినాటి శని. సో ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఆల్రెడీ జాడి చేశాడు, ఇంకా ఆల్రెడీ పిండాడు, ఇంకా ఇలా దులిపి ఆరేయాలంతే. సో ఆ టైం వస్తుంది ఇంకా. సో ఇప్పుడు ఏలినాటి శని వీళ్ళకి నాభిస్థానంలో ఉంటాడు ఏలినాటి శని కాబట్టి లస్ట్ని కంట్రోల్ చేసుకోండి. ఇంకా అంతే, రిలేషన్షిప్స్ కంట్రోల్ చేసుకోవడం, రిలేషన్షిప్స్లో ట్రాన్స్పరెన్సీగా ఉండడం అదొకటి చాలా మంచిది. వీళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, అవి జరగద్దు అంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. పరిహారం వరకు విషయానికి వస్తే కనుక వీళ్ళు చేసుకోవాల్సిన ఒక పరిహారం ఏదైతుందో వైనతేయ తంత్రం అని ఒకటి ఉంటుంది. దీన్ని గారుత్మత తంత్రం అని కూడా అంటారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటి వైనతేయ తంత్రం. ఈ తంత్ర పూజ చేయించుకోవడం వల్ల వీళ్ళకి మేలు జరుగుతుంది. లేకపోతే అలాగే వెళ్తుంది ప్రకృతి, గ్రహాలు మారినప్పుడు ఎట్లుంటాయి అట్లా అనుభవించాలి, పోవాలంతే. కానీ ఈ సంవత్సరం అదృష్ట జాతకుల్లో టాప్ 15లో వీళ్ళు ఉన్నారు, టాప్ 10 టాప్ 15లో ఉన్నారు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ఏ రకంగా ఉండబోతుంది? వారి గుణగణాలు ఎలా ఉంటే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఉత్తర భాద్రపద నక్షత్రం. ఉత్తర అంటే ద నెక్స్ట్, తరువాత అని అర్థం. పూర్వభాగం కాదు, ఉత్తర భాగం. అంటే వీళ్ళు ఎప్పుడైనా సరే చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం అనమాట. చేతులు కాల్ చేసుకుంటారు, తర్వాత ఆకులు పట్టుకుని ఉఫ్ఫు 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 అంటారు. మళ్ళీ వచ్చి చేతులు కాలుతాయి వినవేంటే ఏం కాలవు అని అంటారు, మళ్ళీ చేతులు కాల్చుకుంటారు, మళ్ళీ ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటారు. వీళ్ళ జీవితంలో మొత్తం కూడా వీళ్ళు ఎవరు చెప్పిన మాట వినరు, వీళ్ళ అనుభవం ప్రకారమే వీళ్ళు నేర్చుకుంటారు తప్ప ఎవరి మాట చెప్పింది వినరు. అది ఒకటి వీళ్ళ ప్రధాన లక్షణం. ఇంకొకటి ఏమిటి అంటే కనుక అతి జాగ్రత్తగా, అంటే ఏదో జరిగిపోతుందేమో అని అనుకుంటూనే అన్నీ జరిపించేస్తారు, అన్నిట్లోనూ ఇరుక్కుంటారు, అన్నిట్లోనూ ఇబ్బందులు అవుతాయి. వీళ్ళ జీవితంలో వీళ్ళు చేయవలసిందల్లా ఒక్కటే, వీళ్ళు సీక్రెట్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు. వీళ్ళ జీవితంలో సీక్రెట్స్ మెయింటైన్ చేయరు. వాళ్ళ జుట్టు ఇంకోళ్ళ చేతికి పోయి మరీ పట్టుకున్న జుట్టు అని జుట్టు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. సో జుట్టు ఇంకోళ్ళ చేతిలో పెట్టాక ఇంకా మీరు చేసేది ఏముంది, ఏం చేయలేరు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ. అంటే ఎలాంటివంటే పాస్వర్డ్లు కానీ పెట్టుకోవడం కానీ, ఇంకోటి ఏంటంటే వీళ్ళ వస్తువులు క్యారీ చేసుకోవడం కానీ, వీళ్ళకి అదొక రకమైన బద్ధకం, అదొక రకమైన ఇది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం అంతా ఇంకోళ్ళకి అప్పచెప్తూ ఉంటారు. ఏదైనా బుకింగ్ చేసుకోమన్నా, ఏది చేసుకోమన్నా అందరికీ పాస్వర్డ్లు చెప్పేస్తారు, అన్నీ చెప్పేస్తారు. ఇలా వీళ్ళు వాళ్ళ జీవితాన్ని ఇంకోళ్ళ చేతిలో పెట్టి అలాగే జుట్టు చేతిలో పెట్టడం అంటే అది అలా జరిగిపోతుంది అనమాట. కానీ వీళ్ళతో మాత్రం వాగ్వాదం అస్సలు పెట్టుకోకూడదు. ఉత్తర భాద్రపద వాళ్ళతోటి వాగ్వాదం పెట్టుకోవద్దు. వాగ్వాదం పెట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదు, నష్టం తప్ప ఏం ఉండదు. వీళ్ళు మాటల ధీరులు, మాటలు మాత్రం కోకొల్లలు దాటిస్తారు. సో అలా జరుగుతుందట ఉత్తర భాద్రపదికి. కాబట్టి ఈ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఎలా ఉంది అనంటే, మీ యొక్క ధనము పూర్తిగా ఇతరులకు వెళ్ళిపోతుంది. మీరు గొడ్డు కష్టం చేస్తారు ఈ సంవత్సరం. అంటే ఏదైతే కనుక ఎద్దు, ఇప్పుడు గానుగ నూనె తీసే దగ్గర నేను వెళ్ళి చూశాను, ఆ ఎద్దును కట్టేస్తాడు, ఇక వాడు ఒక 5 నిమిషాలకు ఒకసారి దాన్ని కొడతానే ఉంటాడు. ఏదో సినిమా పాటలు పెట్టుకుంటాడు, కూర్చుంటాడు, ఆ ఎద్దు తిరుగుతూనే ఉంటుంది, అయినా దాన్ని కొడతాడు. అయితే నేను వెళ్ళినప్పుడు నేను అడిగా, ఎందుకురా దాన్ని కొడుతున్నావు, అది తిరుగుతుంది కదా అని అంటే, సార్ మీరు ఇప్పుడు ఉంటారు వెళ్ళిపోతారు, మీకు ఎందుకు సార్ ఇవన్నీ అంటే, లేదు అది ఒక మంచి జంతువు, సాధు జంతువు, అది తిరుగుతూనే ఉంది, అంతకుమించి అయితే ఫాస్ట్గా తిరిగా, కానీ ఎందుకు కొడుతున్నావు అంటే, సార్ కొట్టాలి సార్, కొట్టకపోతే అది నన్ను కొడతారు అన్న భయం పోతుంది సార్, దానికి ఆ భయం పోయిందనుకోండి మా మీదకి వస్తుంది అది. సో దాన్ని కొడుతూనే కంట్రోల్లో పెట్టాలి, లేకపోతే దానికి ఏమనిపిస్తుంది అంటే ఇంకా మమ్మల్ని కొట్టరు అన్న ధైర్యం వచ్చేస్తుంది. దానికి ధైర్యం వస్తే మేము ఎట్లా కంట్రోల్ చేస్తాం సార్, అందుకోసం కొట్టాల్సింది దాని ఎద్దును కొడతాం అని అంటాడు అనమాట. సో ఈ సంవత్సరం కూడా వీళ్ళకి ఎద్దులాగానే కొడతానే ఉంటారు. అంటే వీళ్ళ ఆఫీస్లో బాస్ కానివ్వండి, వీళ్ళ భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, వీళ్ళ అత్తగారు కానివ్వండి, వీళ్ళని కొడతానే ఉంటారు ఈ సంవత్సరం. అంటే
నువ్వు ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, నువ్వు నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నా ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయలేదు అని వీళ్ళని ఈ సంవత్సరము కొడతానే ఉంటారు. కాబట్టి గొడ్డు కష్టం ఉంటుంది ఈ సంవత్సరం. ఎవరికి? ఉత్తర భాద్ర పద. కాబట్టి ఉత్తర భాద్ర అవ్వకండి. భద్రము అంటే ఏంటి? క్షేమము, జాగ్రత్త. ఉత్తర భద్ర అంటే ఏంటి? అయిపోయిన తర్వాత జాగ్రత్త పడతారు. అయిపోయిన తర్వాత జాగ్రత్త పడితే ఏమొస్తుందండి? ముందు జాగ్రత్త అవసరం. పోనీ ముందు జాగ్రత్త అయినా కరెక్ట్గా ఉంటారు అంటే ఉన్నది కాస్త చెడగొట్టుకుంటారు. అది సో వీళ్ళ జీవితమే అది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే విశేషంగా వీళ్ళు దుర్గాదేవి అమ్మవారి ధ్యానం చేసుకోవాలి. ప్రతిరోజు ఖడ్గమాల స్తోత్రం చదువుకోవాలి. ఖడ్గమాల స్తోత్రమే వీళ్ళకి శ్రీరామ రక్ష. అది చదువుకొని విశేషంగా వీళ్ళు ఒక దేవస్థానం ఉంటుంది. ఆ దేవస్థానంకి వెళ్ళడం కొంచెం కష్టమే, కానీ ఆ దేవస్థానంకి వెళితే వీళ్ళ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆ దేవాలయం ఏమిటి అని అంటే కనుక బద్రీ కేదారనాథ స్వామి వారి దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ మనకి వసుధార అనేది పడుతుంది. ఆ వసుధార దగ్గర ఒక కొలను ఉంటుంది. ఆ వసుధారలో స్నానం చేసి ఆ కొలను దగ్గరికి వెళ్ళి వీళ్ళు రాగలుగుతారు. ఒక్కసారి వీళ్ళ మీద వసుధార పడితే వీళ్ళ జీవితంలో ఆ కష్టాలన్నీ పోతాయి. వసుధార పడాలి. అలకనందలో స్నానం చేయాలి. అలకనంద, అదేవిధంగా ఇంకా కేదార్నాథ్ దగ్గర కూడా మందాకిని ఉంటుంది. ఆ మందాకిని నది, అలకనంద, వసుధార, ఈ మూడిట్లో వీళ్ళు స్నానం చేస్తే వీళ్ళ జీవితంలో కష్టాలన్నీ పోతాయి. వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. బద్రీ కేదార్నాథ్. బద్రీ కేదార్నాథ్. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.